విరామం తర్వాత భక్తి విశేషాలకు తిరిగి స్వాగతం. మెదక్ జిల్లా గజ్వేల్లోని శ్రీ సీతారామాలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య వేడుకగా జరిగిన కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జానకి రాముల పరిణయోత్సవాన్ని తిలకించి తరించారు. శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. 27 రోజులకు గాను 1,51,72,000 రూపాయలను భక్తులు సమర్పించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. వీటితో పాటు 100 గ్రాముల బంగారం, 3 కేజీల వెండితో పాటు వివిధ దేశాల కరెన్సీ నోట్లు కూడా పెద్ద మొత్తంలో వచ్చినట్లు ఆలయ ఈవో సాగర్ బాబు తెలిపారు. ప్రధాన ఆలయాలతో పాటు సాక్షి గణపతి, శిఖరేశ్వరం పరివార ఆలయాలను కలుపుకొని ఈ మొత్తం లభించినట్లు అధికారులు పేర్కొన్నారు. శతాబ్దాల క్రితం అద్భుతమైన ఆలోచనతో నిర్మించిన ఆ కట్టడం నేటి ఆధునిక యుగాన్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఇప్పటి సైన్స్నే తలదన్నే విధంగా నిర్మించిన ఆ కట్టడం నేటి పురావస్తు శాఖ శాస్త్రవేత్తలను నివ్వెరపోయేలా చేస్తోంది. అలాంటి అరుదైన కట్టడం నల్గొండ జిల్లాలో వందలాది సంవత్సరాలుగా అలరారుతోంది. అదే పురాతన పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం. నల్గొండ జిల్లాలోని పానగల్లు ఛాయ సోమేశ్వరాలయం అద్భుత శిల్పకళా సంపద అందరినీ అబ్బురపరుస్తోంది. ముఖ్యంగా సైంటిఫిక్ రీజన్తో నిర్మించిన ఈ దేవాలయ నిర్మాణాన్ని ఎవరైనా మెచ్చుకోక తప్పదు. అత్యంత పురాతనమైన ఈ చారిత్రాత్మక కట్టడాన్ని 11వ శతాబ్దంలో కుందూరు చోళరాజులు నిర్మించారు. అసలు సైన్స్ అంటే తెలియని, కాంతి సిద్ధాంతం లేని రోజుల్లోనే ఇంత అద్భుతమైన కట్టడాన్ని నిర్మించడంపై నేటి ఆర్కిటెక్చర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఛాయ సోమేశ్వరాలయంలో మొత్తం 8 స్తంభాలుంటాయి. దీనిలోని ఒక స్తంభానికి సంబంధించిన నీడ శివలింగంపై పడుతూ ఉంటుంది. అయితే శివలింగంపై పడుతోన్న నీడ ఏ స్తంభానిదో ఎవరూ గుర్తుపట్టలేరు. ఎందుకంటే ఒక స్తంభానికి సంబంధించినదనుకుని దాన్ని ముట్టుకున్నా శివలింగంపై మన చేయి నీడ కనిపించదు. అంటే ఏ ఒక్క స్తంభానికి సంబంధించిన నీడగా మనం చెప్పలేం. అద్భుతమైన ఆలోచనతో కాంతి సిద్ధాంతాన్ని అమలు చేస్తూ 100 ఏళ్ల క్రితమే నిర్మించి ఔరా అనిపించారు చోళరాజులు. శివలింగానికి ఎదురుగా తూర్పున సూర్య దేవాలయం ఉంది. ఈ గర్భగుడిలోనూ అదే పరిస్థితి. మూల విరాట్కు ఎదురుగా నిల్చుని దర్శనం చేసుకుంటే మన నీడ పక్కనున్న 2 మూలలపై పడుతూ 2గా విభజింపబడుతుంది. అక్కడి నుంచి గుళ్ళోకి ప్రవేశించగానే ఉత్తరాన కనిపించే విష్ణుదేవుడి గర్భగుడిలోనూ అంతే. అక్కడ నిల్చుని చేయి ఊపితే ఆ చేయి నీడ 5 భాగాలుగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఎండతో నిమిత్తం లేకుండా కనిపిస్తాయి. వెలుతురుంటే చాలు అద్భుతాలు చూడొచ్చు. ఈ దేవాలయం 11వ శతాబ్దంలో చోళరాజుల చేత అత్యంత వైభవోపేతంగా నిర్మితం కాబడింది. ఇక్కడ ఉన్నటువంటి శిల్ప సంపద కూడా చాలా గొప్ప శిల్ప సంపద ఇప్పటికి కూడా మన భక్తుల్ని ఆకర్షిస్తూ ఉంది. ప్రధానంగా ఈ దేవాలయంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏదైతే శివుడి పైన ఒక ఛాయ ప్రసరణ జరుగుతూ ఉందో అది చాలా ప్రపంచంలో ఎక్కడ కూడా లేనటువంటి ఒక వింతగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఈ ఛాయా సోమేశ్వరాలయం పూర్తిగా రాతితో నిర్మించింది. గోపురాలు కూడా రాళ్లతో ఎలాంటి సిమెంటు లాంటి పదార్థం ఉపయోగించకుండా చక్కగా పేర్చినట్లుంటాయి. దేవాలయం చుట్టూ ఉన్న ప్రహారీ గోడతో పాటు దేవాలయం లోపలి భాగంలోని ఫ్లోరింగ్ కూడా రాతితోనే నిర్మించారు.
ఇలా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న ఈ దేవాలయాన్ని పర్యాటకులు సందర్శించి మధురానుభూతి పొందుతున్నారు. చారిత్రక ఆలయాన్ని పరిరక్షించడంతో పాటు వేద పాఠశాలను కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తే ఛాయా సోమేశ్వరాలయం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశంగా విరాజిల్లే అవకాశం ఉందంటున్నారు చరిత్రకారులు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో సికింద్రాబాద్ బ్రహ్మకుమారిల కేంద్ర రజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఫిల్మ్ సిటీలోని లైఫ్ టైమ్ గార్డెన్లో జరిగిన సదస్సులో జంట నగరవాసులే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భారీగా బ్రహ్మకుమారిలు తరలివచ్చారు. సమాజానికి బ్రహ్మకుమారిలు చేస్తున్న సేవలను పలువురు ప్రముఖులు కొనియాడారు. మౌంట్ అబ్లోని బ్రహ్మకుమారిల సంయుక్త పాలనాధిపతి రాజయోగిని దాది రతన్ మోహిని మాట్లాడుతూ మనిషి తనలోని దుర్గుణాలను వదిలేలా ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్, తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మకుమారిస్ అనే ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఎన్నో సెంటర్స్ ఉన్నాయి. దాదాపుగా 8,500 సెంటర్స్ ప్రపంచంలో ఉండి మన భారతదేశంలో ముఖ్యంగా సికింద్రాబాద్ సెంటర్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇది జరగడం చాలా ఆనందంగా ఉంది. వరంగల్లోని హన్మకొండ కేడీసీ మైదానంలో ధనుర్మాసోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ త్రిదండి చిన్నజీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిన్నజీఆర్ స్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మట్టి అనేది ఒక పదార్థం తీసుకుంటే అందులో 50% మట్టి అండి. మిగతా 50% 25% నీరు, నిప్పు కూడా కలిసి ఉన్నాయి. సేమ్ థింగ్, నువ్వు నిప్పు అనేది ఒక పదార్థం కింద తీసుకుంటే అందులో 50% ఒరిజినల్ నిప్పు ఉంటుందండి. మిగతా 50%లోనూ 50% అంటే ఒక 25 అవి రెండు మీరు చూస్తే అందులో ఒకటి నీరు, ఒకటి మట్టి కలిసి ఉంటుందండి. నీరు కూడా నువ్వు ఒకటి తీసుకుంటే అందులో 50% వాటర్, మిగతా 25 మట్టి, నిప్పు కలిసి ఉంటాయి. కరీంనగర్ జిల్లా వావిలాలపల్లిలోని శ్రీ సీతారామాలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో విజయనగరానికి చెందిన జానకమ్మ గారి తిరుప్పావై ప్రవచనాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో మహిళా భక్తులు కోలాటాలు ఆడి భక్తి ప్రవత్తులను చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్గా తాటకం నాగలింగం శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ధర్మకర్తల మండలి చైర్మన్గా ఏడాది కాలం పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఆలయ కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటేశ్వర్లు నూతన చైర్మన్గా నాగలింగం శర్మ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా చైర్మన్ నాగలింగం శర్మ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. తిరుమల శ్రీవారిని రేమండ్స్ అధినేత గౌతమ్ సింఘానియా దర్శించుకున్నారు. తిరుమలకు విచ్చేసిన ఆయన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ ద్వారా సుపదం ప్రవేశ మార్గం గుండా ప్రవేశించి ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పంచారామ క్షేత్రం పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారిని కరుణామయి శ్రీ విజయేశ్వరీదేవి అమ్మ దర్శించుకున్నారు. రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. ఈ కార్యక్రమంలో అమ్మతో పాటు లండన్, అమెరికాకు చెందిన భక్తులు పాల్గొన్నారు. హైదరాబాద్ కాచిగూడ భద్రుక కళాశాలలో సాంప్రదాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశంలోని వివిధ సంస్కృతి సాంప్రదాయాల వేషధారణలో విద్యార్థులు అలరించారు. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించారు. దాండియా, భాగ్యనగర గణేష్ ఉత్సవాలు, ఉట్టికొట్టడం వంటి అంశాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థినులు బతుకమ్మ ఆడిపాడారు.
భక్తి విశేషాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భద్రాద్రి క్షేత్రంలో వైభవంగా రాపత్తు ఉత్సవాలు. పురుషోత్తమపట్నంలోని పొలాలను సందర్శించిన రామయ్య. వైభవంగా ఎమ్మిగనూర్ నీలకంఠుడి రథోత్సవం. మహారథోత్సవానికి లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనం. రవీంద్ర భారతిలో కూర్తాలం పీఠాధిపతికి గురువందనం. పీఠాధిపతిగా 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురు సత్కారం. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంలో ముగిసిన తాబేలు ఉత్సవాలు. 2 రోజుల వేడుకల్లో పాల్గొన్న పర్యావరణ ప్రేమికులు. శిల్పకళా సంపదల నిలయం. పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం. 100 ఏళ్లుగా అలరారుతున్న చారిత్రాత్మక నిర్మాణం. సికింద్రాబాద్ లో బ్రహ్మకుమారిల కేంద్ర రజోత్సవాలు. ఆర్ఎఫ్సీలో జరిగిన వేడుకకు తరలివచ్చిన ప్రముఖులు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.